కుటుంబాల అనుబంధాల్ని హత్తుకునే ఓ లోగిలి. వీధిలో టీవీగా కనిపించే ఆ ఇంటి సింహద్వారము, లోపలికి ఆహ్వానించే అరుగు, విశాలమైన వసార, దాని చుట్టూ పదుల సంఖ్యలో గదులు, పచ్చటి చెట్లతో కళకళలాడే పెరడు, ఇలా చెబుతూ పోతే ఆ ఇంటి విశేషాలు ఎన్నెన్నో. కొన్ని ప్రాంతాల్లోనే కనిపించే ఈ మండువా లోగిళ్లు ప్రస్తుతం ఈ తరం వారి మనసును దోచేస్తున్నాయి. కుటుంబ నేపథ్యం, పల్లె అందాల్ని చూపించే సినిమాల్లో కనిపిస్తూ పాత తరాల జ్ఞాపకాల్ని గుర్తు చేస్తున్న ఈ మండువా లోగిలి ఇప్పుడు నిజమైన అనుభూతిని అందిస్తోంది. ఆధునిక నిర్మాణాల్లోనూ భాగమైపోతూ వేడుకలెన్నింటికో వేదికై అలనాటి స్మృతుల్లోకి తీసుకెళ్తోంది. అయితే నేడు మండువా లోగిల్ని మెయింటైన్ చేయలేక కూల్చివేసి డూప్లెక్స్ బిల్డింగ్లను నిర్మించుకుంటున్నారు. కొమ్ముల బాలు అనే ఇంజనీరింగ్ యువకుడు తన ముత్తాతల కాలం నాటి లోగిల్ని కూల్చడం ఇష్టం లేక మా మండువా అని పేరు పెట్టి నూతన హంగులతో రిసార్ట్స్ నడుపుతున్నాడు. ఇతను చేసిన ప్రయత్నాన్ని దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులు అభినందిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంకలోని దాదాపు 153 ఏళ్ల నాటి మండువా లోగిలి అధునాతన హంగులతో నాటి సాంప్రదాయాలకు అనుగుణంగా చూడచక్కగా రూపుదిద్దుకుంది. పూర్వకాలం నాటి తిరగళ్లు, రుబ్బురోళ్లు, రోకళ్లు, జాడీలు, మానుపెట్టెలు అక్కడ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలను ఆస్వాదించే ఔత్సాహికులు అనేక మంది అక్కడి మండువా లోగిల్ని వీక్షించడమే కాకుండా అందులో వివాహాలు, పలు రకాల ఫంక్షన్లను చక్కగా జరుపుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పెదపట్లంక గ్రామం నుంచి ఇది 153 సంవత్సరాల నుండి ఉన్న ఈ మండువా ఇల్లుని మేము రీసెంట్గా ఇది మా మ్యారేజెస్కి, ఫంక్షన్స్కి, హల్దీ, మెహందీ, సంగీత్, బర్త్డే ఈవెంట్స్కి
ఇంకా ఏదైనా ఎవరైనా బయట నుంచి ఏదైనా ఫ్యామిలీ సరదాగా కోనసీమ చూడాలనుకునే వారికి హోమ్ స్టే లాగా మనకు కూడా కల్పిస్తున్నామండి. సో ఇందులో మనకి 8 బెడ్రూమ్స్ ఉంటాయండి. 8 బెడ్రూమ్స్తో సో అందరూ కూడా రీసెంట్గా వచ్చి చాలామంది స్టే చేసి ఆల్రెడీ ఇందులో 5 to 6 మూవీస్ కూడా మనకి డైరెక్ట్ చేయడం జరిగింది. అండ్ మ్యారేజ్ ఈవెంట్స్ జనరల్గా హల్దీ, సంగీత్ మ్యారేజ్ ఈవెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ ఒకటి జరుగుతుంది రీసెంట్గా. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళ సీజన్ అంతా కూడా మనకి బాగానే జరుగుతుందండి మ్యారేజెస్ అవన్నీ కూడా. సో ఏంటంటే ఈ మండువా ఇల్లుని మనం ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే చాలామంది జనాలకి ఈ మధ్యన మండువా ఇల్లు అంటే ఏంటో తెలియదు. సో వాళ్ళకంటే చాలామంది కొంతమందికి ఏమో యుఎస్, యూకే వేరే కంట్రీస్ వెళ్ళి సెటిల్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళందరికీ వచ్చి మళ్ళీ వాళ్ళ జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని ఉంటుంది వాళ్ళందరికీ. సో వాళ్ళందరికీ ఏంటంటే సరదాగా వచ్చి మళ్ళీ ఇక్కడ అందరూ రీయూనియన్ అయ్యి వాళ్ళందరూ ఫ్యామిలీ అందరూ సరదాగా గడపడానికి గోదావరి రుచులతోటి సో వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అది చేపిస్తూ సో ఇక్కడ ఏంటంటే రీసెంట్గా అంటే అప్పటి జ్ఞాపకాలన్నీ కూడా వాళ్ళకి కల్పించేలాగా ఉండాలని చెప్పేసి మనం ఈ మండువా ఇల్లు మనం రూపుదిద్దడం అనేది జరిగిందండి. సో ఇక్కడ ఏంటంటే ఒక పెళ్ళి చేసుకోవాలన్నా ఒక 300 నుంచి 500 మంది వరకు జనం, ఏదైనా ఈవెంట్స్ చేసుకోవాలనుకున్నా కూడా అందరికి కూడా చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. పార్కింగ్తో అన్నీ కూడా అటాచ్డ్ వాష్రూమ్స్ అన్నీ కూడా ఎవరికంటే ఏంటంటే ఫెసిలిటీస్ వచ్చేసి అన్నీ కూడా మోడర్న్గా ఉంటాయి. కానీ చూడటానికి ఉండడానికి మాత్రం పాతకాలపు జ్ఞాపకాలన్నీ కూడా నెంబర్ వేసుకోవడానికి ఉంటాయండి. ఈ ఇల్లు వచ్చేసి దగ్గరగా 5 జనరేషన్స్, అంటే నేను 5th జనరేషన్ అండి ఇప్పుడు ఈ హౌస్కి వచ్చేసి నేను. సో ఈ 5th జనరేషన్ అందరూ కూడా ఇలా చాలామంది ఉంటారు కదా, అందరికీ కూడా తెలియపరచడం గురించి కేవలం ఈ మండువా ఇల్లు అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కుమారుడు బాలుని అతను ఇంజనీరింగ్ చదువుకున్న వ్యక్తి. ఈ మండువా ఇల్లు చాలా చోట్ల ఉన్నాయి. బట్టేలంక మంగిన వారికి, గోడితిప్ప బసవ వారికి, పెదపట్లంక మా కొమ్ముల వారికి ఇలా చాలా చోట్ల ఉన్నాయి. కానీ చాలామంది దాటిని కూల్చేసి లేటెస్ట్ విధానంగా కొడుకులు డాబాలు కొట్టుకుంటున్నారు. కానీ ఈ అబ్బాయి దొరబాబు గారి అబ్బాయి బాలు అన్న అబ్బాయి పూర్వ సంస్కృతిని ఆ ఇంటిని పునాదుల్లోంచి లేపేయడం ఇష్టం లేక సుమారు 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మాది 5వ తరం. నేను కొమ్ములవారి వారసుల్లో నేను 5వ తరం. ఈ 5వ తరం వచ్చేటప్పటికి మా మండువా ఇల్లుతో పాటు ఇంకో 2 ఉన్నాయి, కొన్ని కూల్చేశారు. ఇది కూడా కూల్చేయడం ఇష్టం లేక దీని రిసార్ట్స్ లేటెస్ట్ టెక్నాలజీ తోటి మండువా అని పేరు పెట్టి సుమారు 9 గదులు కలిగినటువంటి ఈ ఇంటిని అధునాతనంగా తయారు చేసి దేశాల్లో కూడా పల్లెటూరులో కొబ్బరి తోటల మయాన్ని ఒక మండువా ఇల్లు అనేది ఉంది. దానికి వివాహాలకి, బర్త్డే ఫంక్షన్స్కి, ఇతర ఈవెంట్స్ దేనికైనా సరే వచ్చి ఆనందించి కొబ్బరి తోటల మయాన్ని కోనసీమలో అందరూ ఆహ్లాదకరంగా ఇందులో దీన్ని తరతరాల్లో ఉన్నటువంటి ఇంటిని ఈ విధంగా ఉపయోగించుకుని అందరూ శుభం పలకాలి, వివాహాలు చేసుకున్న, ఫంక్షన్ చేసుకున్న శుభం కార్డు పలకాలని ఉద్దేశంతో ఎన్నో పెళ్ళిళ్ళు జరిగినటువంటి ఇల్లు కాబట్టి అందరూ ఈ కాన్సెప్ట్ తోటి ఈ అబ్బాయి పెట్టినందుకు మా గ్రామస్తులతో పాటు కోనసీమలో ఉన్నటువంటి పూర్వ మండువా ఇల్లు వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం. ఉన్న మండువా ఇల్లు కూడా బాగు చేసుకుంటే మంచిది. ఈ పూర్వ మండువా ఇల్లు ఉండడానికి కారణం ఏంటంటే 10 మంది సంతానం ఉండేవారు. ఎక్కువ మంది సంతానం ఉంటే వాళ్ళు ఎక్కువ లక్ష్మీదేవి కింద ఆవిడ ముఖం చూడాలి, గొప్పవాడుగా యజమాని ముఖం చూడాలి, ఆయన చేత ఆశీస్సులు పొందాలనే కాన్సెప్ట్ తోటి 10 మంది సంతానం కనివారు. దరిమిన ఒక 20, 30, 40, 50 సంవత్సరాలు ఇద్దరు పిల్లలకే పరిమితం అయిపోయిన తర్వాత ఆ మండువా ఇల్లుని పోషించలేక, ఆ మండువా ఇల్లు పోషించాలంటే పూర్వం రాతి గోడలతోటి కట్టిన మండువా ఇల్లు అయ్యి 24 అంగుళాలు దళసలతో ఉంటాయి. ఎదురు తరగతోటి పైన ఉండేది. ఆ ఎదురు తరగ పోయినప్పుడు బాగు చేయించాలన్నా, పెయింటింగ్లు వేయించాలన్నా, పెంకి నేతను వేయించాలన్నా కొత్తగా పెంకు తయారు చేసేవాళ్ళు లేకపోవడం వలన ఎక్కడైనా పాత పెంకు దొరికితేనే ఆ పెంకుతోటి పట్టుకొచ్చి వేయించడం వలన ఈ ఇబ్బందులు పడలేక అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవడంతో పాటు ఇల్లు కూడా పంచేసుకుని 2 ముక్కల కింద 3 ముక్కల కింద చేసుకుని వేరే డాబాలో మేడలో లేటెస్ట్ విధానంతో కొట్టుకుంటున్నారు. కానీ మా ఊరికి పేరు వచ్చేలాగా దేశాలు పేరు వచ్చేలాగా ఈ బాలు అన్న అబ్బాయి, కొమ్ములు బాలు అన్న అబ్బాయి ఈ విధంగా తీర్చిదిద్దినందుకు మా గ్రామస్తులందరూ సంతోషించారు. కోనసీమ ప్రజలందరూ కూడా దీన్ని వెలుగులో తీసినందుకు సంతోషించి పాత మండువా ఇల్లు నాళ్ళకు కూడా కూలగొట్టకుండా బాగు చేసి అందరికీ ఉపయోగపడేలా కానీ వాళ్ళ కుటుంబం ఉపయోగించేలా చేస్తారని ఆశిస్తున్నాం.